వెల్కమ్ బ్యాక్ టు ద లెజెండ్ ఛానల్ వ్యూవర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి ఏంటి అంటే ఒకసారి రెగ్యులర్గా జనరల్గా మీరు అన్ని ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ డిగ్రీ క్యాండిడేట్స్, అంటే డిగ్రీ అంటే జనరల్ డిగ్రీ అని కాదు, ఈవెన్ బీఎస్సీ డిగ్రీ, బీకామ్ డిగ్రీ, లేదు అని అంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ డిగ్రీ నుంచి అందరూ కామన్ డిగ్రీ వాళ్ళు రాసే ఎగ్జామ్ ఏంటి అంటే ఒకటి మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్, ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఇక్కడ పాయింట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ ఏంది అని అంటే మనకు అంటే ఏ డిగ్రీ కాదు, అంటే ఇంజనీరింగ్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఇట్లా ఏది సంబంధం లేకుండా ఎనీ డిగ్రీ ఎగ్జామ్స్, ఎనీ డిగ్రీ వాళ్ళు క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఎట్లా ఉంటుంది అని అంటే ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుందండి. కన్ఫామ్గా ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నోటిఫికేషన్. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే కొన్ని స్పెసిఫిక్ జాబ్స్ గురించి ఆలోచించి మిగతా మనకి ఏంటంటే ఆ సర్వీస్ ఒకవేళ రాలేదు, నోటిఫికేషన్ రావడానికి లేట్ అయిందనుకో, సో కొన్ని ఏజ్ బార్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మళ్ళీ మనం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే కామన్గా ఆల్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కామన్గా రాసే ఎగ్జామ్ ఏంటంటే ఒకటి బ్యాంక్ ఎగ్జామ్ అన్నట్టు. అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఏంటిదంటే అసలు బ్యాంక్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లాంటి బ్యాంక్స్ నుంచి మనకు నోటిఫికేషన్స్ వస్తాయి, బ్యాంక్ ఎగ్జామ్స్కి ఉన్న సిలబస్ ప్యాటర్న్ ఏంటిది, సో మనం ఎట్లాంటి బుక్స్ రెఫర్ చేయాలి బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామండి. సో మా లెజెండ్ ఛానల్ తరఫున ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మా చిన్ని ప్రయత్నంగా సో ఇది ఒక వీడియోని మేము చేయడం జరుగుతుంది బ్యాంక్ ఎగ్జామ్స్ రిలేటెడ్. అయితే ఇక్కడ ముందుగా మనం పరిశీలించినట్లయితే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ మనకి ఎట్లా ఉంటుంది అని అంటే దీన్ని ఏ ఎగ్జామ్స్, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళైనా రాయొచ్చండి, ఎనీ డిగ్రీ వాళ్ళు. మీరు ఈవెన్ కంపేర్ చేసినట్లయితే ఇక్కడ బీఎస్సీ డిగ్రీ ఆర్ బీకామ్ డిగ్రీ ఆర్ బీఏ ఆర్ బీసీఏ, తర్వాత నెక్స్ట్ మీరు ఇట్లా తీసుకున్నట్లయితే ఈవెన్ బీటెక్ క్యాండిడేట్స్, తర్వాత బీఈ క్యాండిడేట్స్. సో ఇట్లా మనం ఇట్లా కన్సిడర్ చేసినట్లయితే ఎట్లాంటి డిగ్రీ వాళ్ళైనా కూడా దీన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ని రాయొచ్చు. ఈవెన్ బీఏ ఓపెన్ యూనివర్సిటీలో చేసిన క్యాండిడేట్స్ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి మనం అప్లై చేయొచ్చు. ఎలాంటి విద్యార్హత లేకుండా కొన్ని యూనివర్సిటీస్లలో, ఓపెన్ యూనివర్సిటీస్లో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఏజ్ క్రైటీరియా బేస్ చేసుకొని కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అని అంటే రిజిస్టర్డ్ రిలేటెడ్గా ఓపెన్ యూనివర్సిటీలో ఇట్లాంటి కోర్సెస్, బీఏ బీకామ్ కోర్సెస్ని కూడా వాళ్ళు అలో చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా మనకి ఇది బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు కొన్ని బ్యాంక్స్ ఎట్లా అనంటే మినిమంగా మనం ఏ బ్యాంక్ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా మినిమం ఫస్ట్ క్లాస్ అనేది మ్యాండేటరీ అండి. కొద్దిగా ఇది చూసుకోవాలి, మనకి ఫస్ట్ క్లాస్ అనేది కొద్దిగా కంపల్సరీ ఉండాలి. అంటే కొన్ని బ్యాంక్స్ ఉంటాయి ఫస్ట్ క్లాస్కి తక్కువ ఉన్నా కూడా రాసే బ్యాంక్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం కొన్ని పరిశీలించినట్లయితే కామన్గా మనం కొద్దిగా సేఫ్ సైడ్ ఉండాలి అంటే సో ఫస్ట్ క్లాస్ క్రైటీరియాని మనం చూసుకోవాలి. అయితే జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ మనకి ఎట్లా ఉంటుంది అంటే మనం బ్యాంక్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ని కనుక పరిశీలించినట్లయితే మనకు ప్రతి ఇయర్ ఎట్లా వస్తుంది నోటిఫికేషన్స్, బ్యాంకు నోటిఫికేషన్స్ ఎట్లా ఉంటుంది అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చే బ్యాంకులో వచ్చే నోటిఫికేషన్స్ ఎట్లా అనంటే ఒకటి ఎస్బీఐ నుంచి వస్తుందండి, ఎస్బీఐ నోటిఫికేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి IBPS అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నాబార్డ్, ఓకే నాబార్డ్. తర్వాత నెక్స్ట్ ఆర్బీఐ, ఓకే ఆర్బీఐ రిలేటెడ్. నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్, నెక్స్ట్ డిఐసిజిసి, ఓకే ఎగ్జిమ్ బ్యాంక్. నెక్స్ట్ సెబీ రిలేటెడ్. సో ఇట్లా మనకు ఎవ్రీ ఇయర్ వీటి నుంచి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కొద్దిగా అభ్యర్థులు దీన్ని గమనించాలి. మనకు బ్యాంకులో వచ్చే నోటిఫికేషన్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించింది ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఎస్బీఐ రిలేటెడ్, IBPS, నాబార్డ్, తర్వాత నెక్స్ట్ సెబీ, డిఐసిజిసి, ఎగ్జిమ్. సో ఇట్లా ఇవి వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మేజర్ నేషనలైజ్డ్ రిలేటెడ్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ మనం నేషనలైజ్డ్ వాటి గురించి మాట్లాడదాం. అంటే మనకు నేషనలైజ్డ్లో నోటిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి, వీటి నుంచి మనకు నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. వీటిలో ఎవ్రీ ఇయర్ వస్తాయండి నోటిఫికేషన్. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, IBPS, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది ఎగ్జిమ్ అని ఉంటుంది. ఎగ్జిమ్ అంటే మనకు వచ్చేసి ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అని ఉంటుంది. డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్,
తర్వాత సెబీ అని అంటే మనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో వీటి నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అభ్యర్థులు అంటే మనం జనరల్ ట్రెడిషనల్ నోటిఫికేషన్స్గా వాటి గురించి ఆలోచించకుండా మనం కొద్దిగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి లైట్గా ప్రిపేర్ అయినట్లయితే సో ఇప్పుడు ఇన్ని నోటిఫికేషన్స్లో మనం ఏదైనా కొట్టొచ్చండి బ్యాంక్. ఇప్పుడు ఎస్బీఐ, ఐబీపీఎస్, నాబార్డ్, ఆర్బీఐ, ఎగ్జిమ్, డిఐసిజిసి, సెబీ అని ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనకి ఎట్లా నోటిఫికేషన్స్ ఎట్లా ఉండొచ్చు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి అభ్యర్థులు, జనరల్గా మనకు బ్యాంక్ ఎగ్జామ్స్లో నోటిఫికేషన్ ఏ కేటగిరీస్లో ఉంటుంది, ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే కేటగిరీ ఏంటి, దీనికి సెలెక్షన్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ ఎగ్జామ్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ మనకి బ్యాంక్స్లో ఒకటి ఏంటంటే కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి. ఒకటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండి, మనకు నేషనలైజ్డ్ బ్యాంక్స్లో నోటిఫికేషన్స్ ఎట్లా వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్ బ్యాంక్స్, స్టేట్ లెవెల్ బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్స్. ఓకే, సో ఫస్ట్ వీటి గురించి జనరల్గా మనం క్రైటీరియా అబ్జర్వ్ చేద్దాం, జనరల్గా నోటిఫికేషన్ ఎట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని. ఓకే, ఒకటి నేషనలైజ్డ్ లెవెల్ బ్యాంక్స్, తర్వాత స్టేట్ లెవెల్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్స్ మనకు ఎవ్రీ ఇయర్ వస్తుందండి. ఇది ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ నోటిఫికేషన్, అభ్యర్థులు దీన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అండి. సో మనం నేషనలైజ్డ్ బ్యాంక్స్ని కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం ఒకసారి నేషనలైజ్డ్ బ్యాంక్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకి ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు కామన్గా వచ్చేది ఏంటంటే ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, దీంట్లో 3 నోటిఫికేషన్స్ అండి. ఒకటి క్లరికల్ నోటిఫికేషన్, క్లర్క్స్, నెక్స్ట్ వచ్చేసి పీఓ, నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఉంటుంది. ఎస్ఓ, క్లర్క్స్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్. ఇక్కడ స్టేట్ లెవెల్ బ్యాంక్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ క్లరికల్ క్యాడర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ అని ఇట్లా ఉంటుందండి. ఇవి మనకు జనరల్గా వచ్చే నోటిఫికేషన్స్. ఫస్ట్ మనం నేషనలైజ్డ్ బ్యాంక్స్, స్టేట్ లెవెల్ బ్యాంక్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్స్. ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు దీంట్లో ఎట్లా ఉంటుంది అని అంటే ఒకటి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఉంటాయండి. 2 కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఉంటాయి. వీటి నుంచి మనకు నోటిఫికేషన్ రెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంది. తర్వాత మీరు స్టేట్ లెవెల్ బ్యాంక్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్టేట్ లెవెల్ బ్యాంక్స్లో వచ్చేసి ఏంటి అంటే ఒకటి తెలంగాణ స్టేట్ కోఆపరేట్ అపెక్స్ బ్యాంక్ అని ఉంటుంది, టీఎస్ కాప్ అని ఉంటుంది. దీన్ని టీఎస్ కాప్ బ్యాంక్ అంటే తెలంగాణ స్టేట్ కోఆపరేట్ అపెక్స్ బ్యాంక్. సో దీని నుంచి కూడా మనకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ స్టేట్ లెవెల్ బ్యాంక్ అంటే వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ స్టేట్ కోఆపరేట్ అపెక్స్ బ్యాంక్. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్స్ ఏమో అవి. ఇక నేషనలైజ్డ్ బ్యాంక్స్కి మనం వచ్చినట్లయితే నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి మనకు వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే అంటే ఇక్కడ మనం మాట్లాడేది ఓన్లీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్ అండి, వాటి గురించే మాట్లాడుతున్నాం. మనం ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ కానీ తర్వాత నెక్స్ట్ ఐబీపీఎస్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ ఐబీపీఎస్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ నాబార్డ్ రిలేటెడ్ వస్తుంది, నాబార్డ్ ఒకటి. తర్వాత ఎగ్జిమ్, నెక్స్ట్ డిఐసిజిసి. సో ఇట్లా మనకు బ్యాంక్స్ రావడం అనేది జరుగుతుంది. ఒకటి ఎస్బీఐ, ఐబీపీఎస్, నాబార్డ్, ఎగ్జిమ్, దెన్ డిఐసిజిసి. సో ఇవి మనం నేషనలైజ్డ్ బ్యాంక్స్ కింద మనం కన్సిడర్ చేస్తామండి జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, ఒకసారి దీంట్లో మనకి ఏంటి అంటే మనం ఒకసారి సిలబస్ ఎట్లా ఉంటుంది, వీటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటిది, ఏ బ్యాంక్స్ నుంచి నోటిఫికేషన్స్ ఏ కేటగిరీస్లో ఉంటాయి అనేది మనం ఒకటి చూడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి, ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే ఒక్కొక్క బ్యాంక్కి సమ్ డిఫరెంట్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం వెయిటేజ్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో మనం ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ లెవెల్స్ అంటే మనం జనరల్గా ఏ బ్యాంక్లో అబ్జర్వ్ చేసినా కూడా ఒకటి ప్రిలిమ్స్ అని ఉంటుంది, ప్రిలిమ్స్. తర్వాత నెక్స్ట్ మెయిన్స్ అని ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్. తర్వాత కొన్ని బ్యాంక్స్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి, అన్ని బ్యాంక్స్కి ఇంటర్వ్యూస్ ఉండవు, కొన్ని బ్యాంక్స్కి మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇవి 2 మాత్రం కంపల్సరీ అండి. ఇవి ఇంటర్వ్యూ వచ్చేసి ఏంటి అంటే ఇది సమ్ బ్యాంక్స్
అంటే కొన్ని బ్యాంక్స్కి మాత్రమే ఇది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని పోస్టర్స్కి మళ్ళీ పీఓస్ రిలేటెడ్ మాత్రమే, అసిస్టెంట్ మేనేజర్ అండ్ పీఓస్ రిలేటెడ్ మాత్రమే అక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ప్యాటర్న్స్లో ఉంటుంది ఎగ్జామ్. ఓకే, ఇక్కడ ప్రిలిమ్స్లో కనుక మనం పరిశీలించినట్లయితే జనరల్గా సబ్జెక్ట్స్ ఎట్లా ఉండొచ్చు అని అంటే, సో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుందండి. ఈ ప్యాటర్న్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఓకే, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ గురించి వచ్చేస్తే మనకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, సో కంప్యూటర్స్, తర్వాత నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకానమికల్ అవేర్నెస్. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్, కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఇగో వీటి నుంచి మనకు ఎగ్జామ్స్ అనేది మెయిన్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్. మెయిన్స్లో వచ్చేసి మనకి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకానమికల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు ఇక ఇంటర్వ్యూస్ అనేది ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద బ్యాంక్, ఇక అది కామన్ అండి ఇంటర్వ్యూ జనరల్గా. ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేద్దామంటే జనరల్గా దీని తర్వాత ఒకటి ఎక్స్క్లూజివ్గా ఐబీపీఎస్ గురించి మనం ఒకసారి చూద్దాం. అంటే ఐబీపీఎస్లో ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి, సో ఐబీపీఎస్ నుంచి మనకు వచ్చే నోటిఫికేషన్స్ ఏంటిది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. సో ఇక్కడ ఐబీపీఎస్ అండి. ఐబీపీఎస్ అనేది ఏంటి అంటే అక్కడ దీన్ని మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటాం. ఐబీపీఎస్ వచ్చేసి ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. దీని నుంచి ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసి ఏంటి అంటే నోటిఫికేషన్ ఒకటి పీఓ అండి, ప్రొబేషనరీ ఆఫీసర్, నెక్స్ట్ క్లరికల్ క్యాడర్, క్లర్క్స్, నెక్స్ట్ ఎస్ఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ అండి. సో మనకు 3 కేటగిరీస్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్స్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్, పీఓ, క్లర్క్ అండ్ ఎస్ఓ. ఓకే, ఇక్కడ పీఓ గురించి మనం అబ్జర్వ్ చేస్తే పీఓలో మనకి ఎట్లా ఉంటుంది అని అంటే దీంట్లో ప్రిలిమ్స్, ఇక్కడ ప్రిలిమ్స్ అండి, ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూస్. సో ఇదొకటి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్. తర్వాత క్లర్క్లో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనం క్లర్క్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రిలిమ్స్ అంటాం, ఇది ప్రిలిమ్స్, నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్. ఓకే, ఇది ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్. తర్వాత ఎస్ఓలో వచ్చేసి కూడా మనకు సేమ్ అండి, ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూస్. సో ఇది మనకు జనరల్గా సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, క్లరికల్స్కి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, క్లరికల్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఉండదు, ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్, ఇది కొన్ని కేటగిరీస్ అంటే ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, తర్వాత నెక్స్ట్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, సో ఇట్లాంటి వాళ్ళు రాసే ఎగ్జామ్ని మనం దీన్ని స్పెషలిస్ట్ ఆఫీసర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ క్యాడర్లో ఉంటుంది. ఇక్కడ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ క్యాడర్లో ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే ఎక్కువగా ఐబీపీఎస్లో రాసే ఎగ్జామ్ ఏంటంటే చాలామంది పీఓ రాస్తారు, నెక్స్ట్ వచ్చేసి క్లరికల్ రాస్తారు. పీఓ అండ్ క్లర్క్స్ ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఒకసారి మనకి రెండింటికి ఎట్లా ఉంటుంది డిఫరెన్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. జనరల్గా పీఓకి, క్లరికల్కి మనకి ఎగ్జామ్స్లో వెయిటేజ్ ఎట్లా ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఎట్లా క్రియేట్ చేయడం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇది ప్రొబేషనరీ ఆఫీసర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి క్లర్క్ అన్నట్టు. సో క్లర్క్ రిలేటెడ్, క్లర్క్స్. ఇక్కడ క్లర్క్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ప్రిలిమ్స్. ఓకే, సో ఇది ప్రిలిమ్స్, ఇక్కడ ప్రిలిమ్స్ కామన్, ఇది ఒకటి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రిలిమ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మెయిన్స్. సో మెయిన్స్ సేమ్ ఇక్కడ కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ డిస్క్రిప్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్. సో ఇక్కడ డిస్క్రిప్టివ్ అనేది సమ్ టైమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదంటే లేదు. డిస్క్రిప్టివ్ ఒకటి. ఇక్కడ డిస్క్రిప్టివ్ ఉండదండి, డైరెక్ట్. ఇక్కడ నో డిస్క్రిప్టివ్. ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది. సో క్లరికల్లో నో ఇంటర్వ్యూ, అది డైరెక్ట్ సెలెక్షన్ని బేస్ చేసుకొని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, దెన్ పోస్ట్ అలాట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి పీఓలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు పీఓ ప్రిలిమ్స్లో ఎట్లుంటుంది అని అంటే పీఓ ప్రిలిమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ మనం ప్రిలిమ్స్లో ఒకసారి మనకి ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ప్రిలిమ్స్, ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్. సో ఇప్పుడు నేను ప్రిలిమ్స్ గురించి చూస్తున్నాను. ప్రిలిమ్స్లో ఏంటిది అని అంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్,
సో ఇక్కడ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మనకు ఒక 35 మార్క్స్ అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. సో రీజనింగ్ వచ్చేసి ఇది కూడా ఒక 35 మార్క్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుందండి ఇక్కడ. సో జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా 30, అంటే ఓవరాల్గా ఇది 100 మార్క్స్కి మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 30, అంటే ఓవరాల్గా 100 మార్క్స్. సేమ్ అక్కడ కూడా ప్రిలిమ్స్ రిలేటెడ్ కూడా సేమ్ ఉంటుందండి జనరల్గా. ఒకటి క్లర్క్, పీఓకి క్లర్క్కి డిఫరెన్స్ ఏంటి అంటే మేజర్గా దీంట్లో ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది, పీఓలో, క్లరికల్లో ఇంటర్వ్యూ ఉండదు, అదొక డిఫరెన్స్. ఇక్కడ డిస్క్రిప్టివ్, నో డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ, నో ఇంటర్వ్యూ. సో ఇదొకటి. ఇక మిగతా ప్యాటర్న్ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది జనరల్గా, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ మనకు మెయిన్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా మనకు మెయిన్స్ ఎగ్జామ్స్లో, మనకు బ్యాంక్లో మెయిన్స్ ఎగ్జామ్స్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎట్లా ఉంటుంది అంటే మెయిన్స్లో, సో మెయిన్స్ ప్యాటర్న్, మనం మెయిన్స్ ప్యాటర్న్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే రీజనింగ్ కామన్. సో ఇక్కడ రీజనింగ్, తర్వాత నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్. సో బ్యాంకింగ్ అవేర్నెస్. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్. సో కంప్యూటర్ అవేర్నెస్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇక్కడ జనరల్ స్టడీస్, జీకే కాకుండా మనకు కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇవి మనకు మెయిన్స్లో ఉండే చాప్టర్స్. అయితే ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దాంట్లో మనకి జనరల్గా మనం ఇప్పుడు బ్యాంక్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అని అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది సో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. జనరల్గా ఒకసారి మనం రీజనింగ్ని పరిశీలించినట్లయితే కొద్దిగా ఇక్కడ ఉండే క్వశ్చన్ కూడా ఎట్లా ఉంటుందంటే బ్యాంక్ ఎగ్జామ్స్ మెయిన్స్లో మనం పరిశీలిస్తే ఈ రీజనింగ్ అనే దాంట్లో కంప్లీట్ డిఫికల్ట్ లెవెల్ ఉంటుందండి. ఈజీ అండ్ మోడరేట్ లెవెల్ క్వశ్చన్ ఉండదు. ఇక్కడ కంప్లీట్ డిఫికల్ట్ లెవెల్ బిట్టే ఇస్తాడు. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది మెయిన్స్ ఎప్పుడైనా కూడా కంప్లీట్ మీరు డిఫికల్ట్ లెవెల్, వెరీ డిఫికల్ట్ లెవెల్, ఆల్ ఆర్ వెరీ డిఫికల్ట్ లెవెల్లోనే ఉంటుంది. అంటే హై స్టాండర్డ్లో ఉంటుంది క్వశ్చన్ ఎప్పుడైనా కూడా వెరీ డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ కట్ ఆఫ్ మార్క్స్, సెక్షనల్ కట్ ఆఫ్, రోస్టర్ పాయింట్స్, సో ఇట్లా కామన్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కనుక మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద బ్యాంకింగ్ మెయిన్స్ ఎగ్జామ్ పజిల్స్ నుంచి ఉంటాయండి. పజిల్స్ అంటే మనకు ఇప్పుడు ఫస్ట్ పజిల్స్, ఈ పజిల్స్ని కనుక మనం సాల్వ్ చేయాలి అంటే మనకు ఐడియా ఉండాల్సిన దేనిపైన కమాండింగ్ ఉండాలి అంటే ఒకటి బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్ టెస్ట్, వీటికి సంబంధించి కంప్లీట్ ఎక్కువ గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఈ పజిల్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎట్లా అంటే ఓన్లీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒకటే ఇవ్వట్లేదు, ఓన్లీ డైరెక్షన్ టెస్ట్ ఒకటే ఇవ్వట్లేదు. మీరు ఈ మధ్యలో లాస్ట్ 1 year నుంచి కనుక మీరు బ్యాంక్ మెయిన్స్ ఎగ్జామ్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో ఎట్లా ఇస్తున్నాడు అంటే మిక్సింగ్ ఇస్తున్నాడు. వెరీ డిఫికల్ట్ లెవెల్ మిక్సింగ్ క్వశ్చన్సే మనకు దీంట్లో ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడ పజిల్స్ తర్వాత నెక్స్ట్ కొద్దిగా మనకు ప్రియారిటీ ఉండేది ఏంటి అంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటుంది. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఓకే, ఒకటి పజిల్స్, నెక్స్ట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొద్దిగా మనకు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అని ఉంటుంది. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. అంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ అంటే ఇది మనకు క్రిటికల్ రీజనింగ్ కిందకి వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఏ సిల్లాజియం. ఇప్పుడు సిల్లాజియం నుంచి మనకు ప్రజెంట్ క్వశ్చనింగ్ అనేది కొద్దిగా డౌట్ఫుల్. ఇది స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో ఇట్లా మనకి ఎక్కువ బిట్స్ నుంచి ఈ కేటగిరీస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే రిమైనింగ్ పార్ట్స్ నుంచి కూడా కొద్దిగా వస్తాయి క్వశ్చన్స్, కాదనట్లేదు. బట్ ఏంటి అంటే మనం విత్ ఇన్ ద టైంలో సాల్వ్ చేయాలి కాబట్టి కొద్దిగా కంపల్సరీగా మనకు క్వశ్చన్ ఉండే ఏరియాస్ ఏంటి అంటే ఇవ్వండి: పజిల్స్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, స్టేట్మెంట్స్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్. సో వీటిని మీరు ఎట్లా అంటే వెరీ డిఫికల్ట్ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మీరు రీజనింగ్లో అయితే వెరీ డిఫికల్ట్ లెవెల్. ఓకే, కొద్దిగా మీకు ఇది యూజ్ కావాలి అని అంటే మీరు వెరీ డిఫికల్ట్ లెవెల్లో కనుక మీరు అబ్జర్వ్ చేయాలి అని అంటే కొద్దిగా మనకి ఇక్కడ రెఫరెన్స్ మీరు చూసుకోవాల్సింది ఏంటిది అని అంటే
ఒకవేళ మీరు రీజనింగ్లో కనుక మీరు రెఫరెన్స్ బుక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొద్దిగా మనకు ఈ మధ్యలో రీసెంట్గా పబ్లిష్ అయిన అరిహంత్ పబ్లికేషన్ బుక్స్ కానీ కొద్దిగా మనకు యూస్ఫుల్గా అవ్వడానికి, మీరు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి కొద్దిగా రెఫరెన్స్ పర్పస్ యూస్ కావాలి అని అంటే కొద్దిగా రెఫరెన్స్ వచ్చేసి ఒకటి అరిహంత్ పబ్లికేషన్ బుక్స్ కానీ, లేదు అని అంటే కిరణ్ ప్రకాశన్ బుక్స్ కానీ, కిరణ్ ప్రకాశన్ వీటికి సంబంధించిన బుక్స్, కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్స్. సో వీటికి సంబంధించిన రీజనింగ్ బుక్స్ని కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి అరిహంత్ పబ్లికేషన్ కానీ లేదంటే కిరణ్ ప్రకాశన్ బుక్స్ కానీ మీరు రీజనింగ్ విషయంలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో వీటికి కొద్దిగా రెఫర్ చేయాల్సి వస్తుంది. సో ఓకే ఇప్పుడు రీజనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో క్వశ్చన్ అనేది ఎట్లా ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్స్లో అనేది ఒకసారి మనం ఇక్కడ కన్సిడర్ చేద్దాం. ఇది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది కూడా మనకి ఎట్లా వస్తుంది అంటే బేసిక్ అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ ఉండవండి. ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ఇది వెరీ డిఫికల్ట్ వస్తుందండి. వెరీ డిఫికల్ట్ అండ్ హై స్టాండర్డ్లోనే ఉంటుంది. ఈజీ అండ్ మోడరేట్లో అసలు క్వశ్చన్ ఉండే ఛాన్స్ కూడా ఉండదు దాంట్లో. సో మనకు వెరీ డిఫికల్ట్ లెవెల్లోనే మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ వెరీ డిఫికల్ట్ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్కువ ఒకటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఒకటి మనం కొద్దిగా రెఫర్ చేసుకోవాలండి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పార్ట్నర్షిప్స్. సో ఇక్కడ పార్ట్నర్షిప్స్ నుంచి కొద్దిగా క్వశ్చనింగ్ ఎక్కువనే ఉంటుంది. పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, సో వాటికి సంబంధించి కొద్దిగా ఇక్కడ ఎక్కువ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో సంబంధించినట్లయితే మనకి ఇక్కడ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, పార్ట్నర్షిప్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా పర్సంటేజెస్కి సంబంధించి కూడా మనం ఎక్కువ రెఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి తర్వాత ఏంటిది అని అంటే కొద్దిగా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక డాటా ఇంటర్ప్రిటేషన్ అండి. సో డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మనం కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అయితే డాటా ఇంటర్ప్రిటేషన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ఉంటేనేమో ట్యాబులర్ ఫార్మాట్ ఉండొచ్చు, లేదంటే చార్ట్ ఫార్మాట్ ఉండొచ్చు, లేదంటే ఒక డాటా అనాలిసిస్ ఇవ్వచ్చు ఇక్కడ. అయితే ఇది ఇండివిజువల్గా మనం 3 కేటగిరీస్లో ప్రాక్టీస్ చేయాలి. 3 కేటగిరీస్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయిన్స్లో మనకు క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే అట్లా ఇండివిజువల్గా రాకపోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ ప్యాటర్న్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే 3 మోడల్స్లో ఎనీ 2 మోడల్స్ని మిక్సింగ్ చేస్తూ మనకు క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం డాటా ఇంటర్ప్రిటేషన్స్ని కనుక మనం ఎక్కువ ఏ మోడల్స్లో ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఒకటి ట్యాబులర్ ఫార్మాట్కి సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ట్యాబులర్ ఫార్మాట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి చార్ట్స్ రిలేటెడ్ ఉంటుంది. చార్ట్స్ రిలేటెడ్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చార్ట్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా మనకు డాటా అనాలిసిస్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే కొద్దిగా పారాగ్రాఫ్ మోడల్లో అట్లా ఉంటుంది బిట్. సో వీటన్నిటి కాంబినేషన్స్ని కలిపి మనకి క్వశ్చన్ ఇస్తాడు. ఇవి కాకుండా మనకు డిఫరెంట్ వేరే ఎగ్జామ్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మన కాంపిటేటివ్ అప్టిట్యూడ్లో కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ గురించి మాత్రం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. జనరల్గా ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనికి మనం కొద్దిగా వీటికి రెఫర్ చేయాల్సిన బుక్స్ ఏంటి అని అంటే ఒకవేళ మనం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి కనుక మీరు రెఫరెన్స్ తీసుకోవాలి అని అంటే మనకు కావాల్సిన రెఫరెన్స్ బుక్స్ ఒకసారి ఇక్కడ మనం ఆలోచిద్దాం. రెఫరెన్స్కి సంబంధించిన బుక్స్ ఒకసారి ఇక్కడ ఆలోచిద్దాం. ఈ రెఫరెన్స్ బుక్స్ ఎట్లా ఉంటాయంటే ఒకటి మీరు ఎప్పుడైనా కూడా క్విక్కర్ మ్యాథ్స్ అని ఉంటుంది ఒకటి, క్విక్కర్ మ్యాథ్స్. సో ఈ క్విక్కర్ మ్యాథ్స్ని మీరు కొద్దిగా రెఫర్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్కి బుక్ క్విక్కర్ మ్యాథ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా ఆర్ఎస్ అగర్వాల్ లేటెస్ట్ బుక్స్ అండి. సో ఆర్ఎస్ అగర్వాల్ లేటెస్ట్ పబ్లికేషన్ అంటే మనం ఎప్పుడో 3-4 ఇయర్స్ పబ్లికేషన్ కాకుండా కొద్దిగా లేటెస్ట్ పబ్లికేషన్లో అయితే కొద్దిగా మోడల్స్ ఎక్కువ యాడ్ అవ్వడం జరిగింది. సో ఆర్ఎస్ అగర్వాల్ మీరు లేటెస్ట్ పబ్లికేషన్స్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనకు అరిహంత్ వాళ్ళది కూడా మీరు మ్యాథ్స్ రెఫర్ చేయాల్సి ఉంటుంది, అరిహంత్ పబ్లికేషన్ వాళ్ళకి. సో ఇవి మనకి మీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో కొద్దిగా యూజ్ అయ్యే బుక్స్ అండి. ఇవి మనకు జనరల్గా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రిలేటెడ్లో ఒకటి క్విక్కర్ మ్యాథ్స్, నెక్స్ట్ ఆర్ఎస్ అగర్వాల్ లేటెస్ట్ పబ్లికేషన్. అంటే మీరు 2-3 ఇయర్స్ బ్యాక్ పబ్లికేషన్ కాకుండా కొద్దిగా రీసెంట్గా ఉన్న పబ్లికేషన్ని ఆర్ఎస్ అగర్వాల్ని ఇదొకటి బుక్ రెఫర్ చేయండి. వెరీ యూస్ఫుల్ బుక్ ఇది. తర్వాత దీనికి కొద్దిగా ప్రియారిటీ వచ్చేసి ఏంటంటే అరిహంత్ పబ్లికేషన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే డాటా ఇంటర్ప్రిటేషన్ మీద మీరు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మెయిన్స్, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ డాటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు డాటా ఇంటర్ప్రిటేషన్ మీనే అరౌండ్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఒక 15-20 క్వశ్చన్స్, మ్యాక్సిమం అరౌండ్ 40% ఆఫ్ ద క్వశ్చన్స్ మెయిన్స్లో మనకు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో 40% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచే ఉంటాయి డాటా ఇంటర్ప్రిటేషన్. మళ్ళీ మనకు ఉన్న తక్కువ టైంలో మనం ఆన్సర్ సాల్వ్ చేయాలంటే కూడా
కొద్దిగా క్విక్కర్ మ్యాథ్స్ మీద కమాండింగ్ ఎక్కువ ఉండాలండి. సో ఈ క్విక్కర్ మ్యాథ్స్కి సంబంధించి కొద్దిగా మనం బాగా రెఫర్ చేయాల్సి ఉంటుంది. బుక్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. జనరల్గా ఈ స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో జనరల్గా ఇవన్నీ స్టాండర్డ్ బుక్స్ వాటికి సంబంధించి. సో ఇప్పుడు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం జనరల్ ఇంగ్లీష్కి వెళ్దాం. మనం జనరల్ ఇంగ్లీష్లో బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎట్లాంటి టాపిక్స్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, సో వాటికి సంబంధించిన బుక్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్ కూడా మనకు వచ్చేసి వెరీ డిఫికల్ట్ లెవెల్లోనే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఇది కూడా మనకి వెరీ డిఫికల్ట్ లెవెల్. సో వెరీ డిఫికల్ట్లోనే వస్తుంది, వెరీ డిఫికల్ట్ స్టాండర్డ్. దీంట్లో మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేసి జంబుల్డ్ సెంటెన్సెస్, ఒక 4 or 5 సెంటెన్సెస్ ఇస్తాడు, వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్ ఒక పర్టికులర్ ఆర్డర్, ఒక 5-6 స్టేట్మెంట్స్ ఇట్లా డిఫరెంట్ జిగ్జాగ్ ఆర్డర్లో ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వాటిని ఒక జంబుల్డ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసినట్లయితే దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఎర్రర్ కరెక్షన్ ఉంటుందండి. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్లో ఇట్లా మనకు ఆబ్లిక్స్ ఇస్తూ స్టేట్మెంట్స్ని డివైడ్ చేస్తూ అంటాడు. ఒక ఆబ్లిక్ ఇచ్చి ఏ అని, ఇంకొక ఆబ్లిక్ ఇచ్చి బి అని, సి అని, డి అని. సో ఇట్లా మనకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అక్కడ. దీంట్లో మనకి ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించిన పాయింట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్ వాటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఉంటుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇది ఒక ప్యాసేజ్ ఇస్తాడండి, రీడింగ్ కాంప్రహెన్షన్. సో ప్యాసేజ్ ఒక 2 or 3 పారాగ్రాఫ్స్తోనే ఒకటి మనకు ఒక స్టోరీ లాగా ఒక చిన్న ఫ్రేమ్ చేసేసి దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ప్యాసేజ్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని మనం రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. సో ఇవన్నీ మనం చేయాలి అని అంటే కొద్దిగా మనకు యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్, యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్, సో వీటి మీద కొద్దిగా కమాండింగ్ ఎక్కువ ఉండాలి. సో ఇది మేజర్గా మనకు బ్యాంక్లో జనరల్ ఇంగ్లీష్ నుంచి ఈ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అంటే రిమైనింగ్ వాటి నుంచి ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఉంటాయి జనరల్ క్రైటీరియా నుంచి కూడా, బట్ ఎక్కువ మనం ఆ తక్కువ టైంలో మనకున్న చాలా లిమిటెడ్ టైం ఉంటుంది అక్కడ. ఒక్క క్వశ్చన్కి ఏంటంటే 1 minute అసలు కాదు కదా, హాఫ్ ఆఫ్ ద మినిట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. సో అట్లాంటి దాంట్లోనే మనం చేయాల్సి వస్తుంది అక్కడ. జంబుల్డ్ సెంటెన్సెస్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఒకసారి వీటికి రెఫరెన్స్ ఏముంటుంది, మనం ఎట్లాంటి రెఫర్ చేస్తే మనం ఈ బిట్లో మనం గెట్ ఆన్ అవుతాం అనే దాని గురించి ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. జనరల్ ఇంగ్లీష్లో రెఫరెన్స్ రిలేటెడ్ ఎట్లా ఉంటుంది అని. సో ఇక్కడ మనం జనరల్ ఇంగ్లీష్లో రెఫరెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మ్యాక్సిమం ఏంటంటే హిందూ న్యూస్ పేపర్లో మనకు వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఎడిటోరియల్ పేజ్ అని ఉంటుంది. సో హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పేజ్ అని వస్తుంది, ఎడిటోరియల్ పేజ్. సో ఇక్కడ మనకు ఎడిటోరియల్ పేజ్లో వచ్చే ఆర్టికల్స్ని కొద్దిగా రెఫర్ చేస్తే మనకు కొద్దిగా వీటి మీద కమాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హిందూ న్యూస్ పేపర్ని కొద్దిగా మీరు ఎక్కువ ఫాలో అవుతూ ఉండండి. దాని తర్వాత మనకి యూస్ఫుల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అని ఒక బుక్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ ఇది పియర్సన్ పబ్లికేషన్ వాళ్ళది. సో పియర్సన్ పబ్లికేషన్, ఒకసారి మీరు ఈ పియర్సన్ పబ్లికేషన్ వాళ్ళ స్టాండర్డ్ బుక్ని కూడా మీరు రెఫర్ చేసినట్లయితే సో అది మనకు కొద్దిగా ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. అంటే మన సక్సెస్ రేట్కి కొద్దిగా జనరల్ ఇంగ్లీష్లో అది ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ పియర్సన్ పబ్లికేషన్. సో పియర్సన్ పబ్లికేషన్ ఇది కొద్దిగా యూస్ఫుల్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఒకటి హిందూ న్యూస్ పేపర్ ఒకటి ఫాలో అవ్వండి, దాంట్లో వచ్చే ఎడిటోరియల్ కాలమ్స్. తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ పియర్సన్ పబ్లికేషన్ వాళ్ళది ఉంటుంది. సో పియర్సన్ పబ్లికేషన్ వాళ్ళ దాన్ని కూడా కొద్దిగా మీరు రెఫర్ చేయండి. అది దానికి సంబంధించి జనరల్ ఇంగ్లీష్లో బిట్ ఉంటుంది. తర్వాత ఒకసారి మనం ఏంటిది అని అంటే బ్యాంకింగ్ అవేర్నెస్కి వెళ్దాం. సో బ్యాంకింగ్ అవేర్నెస్లో మన క్వశ్చన్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు ఎక్కువ దేన్ని రెఫర్ చేస్తే మనకు జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ మీద కమాండింగ్ వస్తుంది అనేది బ్యాంకింగ్ అవేర్నెస్ మీద అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్. సో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ ఎప్పుడైనా కూడా ఎట్లా ఉంటుంది అని అంటే లేటెస్ట్ బిట్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. లేటెస్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఒకప్పుడు IBPS స్టార్ట్ అయినప్పుడు, IBPS అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2011లో స్టార్ట్ అయింది IBPS. ఇప్పుడు మనం ప్రజెంట్ 2019కి వచ్చాము. అంటే అరౌండ్ 8 నోటిఫికేషన్స్ అయిపోయినాయి. 8 POలు అయిపోయినాయి, 8 క్లరికల్, 8 స్పెషలిస్ట్ ఆఫీసర్లు అయిపోయినాయి. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఇది నోటిఫికేషన్ 9th నోటిఫికేషన్ ఇది. అయితే ఎప్పుడైనా కూడా ఒకప్పుడు IBPS స్టార్ట్ అయినప్పుడు బ్యాంకింగ్ అవేర్నెస్లో క్వశ్చన్స్ ఎట్లా ఉండేదంటే వెరీ బేసిక్ లెవెల్లోనే ఉండేది. అంటే ఇప్పుడు జనరల్గా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏంటి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎట్లా ఉంది, ఇండియన్ బ్యాంకింగ్ యాక్ట్ ఏంటిది, RBI ఎప్పుడు ఫామ్ అయింది, RBI యాక్ట్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి, 1934 సెకండ్ షెడ్యూల్ బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయి.
సో ఇట్లా జనరల్గా అడిగేది. అయితే ఈ మధ్యలో క్వశ్చన్ ఎట్లా ఇస్తున్నాడు అంటే బ్యాంకింగ్ అవేర్నెస్లో మీరు లాస్ట్ 1 year పేపర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో అడిగిన ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అని అంటే రీసెంట్గా బ్యాంక్లో వచ్చిన మోడిఫికేషన్స్. ఈ మధ్యలో బ్యాంక్లో ఏమవుతుంది అంటే ఇయర్ బై ఇయర్ పాస్ ఆన్ అవుతుంటే బ్యాంక్స్ కంప్లీట్ డిజిటలైజేషన్కి అవి కన్వర్ట్ అవుతున్నాయి. బ్యాంక్స్ ఎవ్రీథింగ్ డిజిటలైజేషన్ అవుతుంది. సో అట్లాంటి రిలేటెడ్ నుంచి మనకు బ్యాంకింగ్ అవేర్నెస్లో క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి డిజిటల్ బ్యాంకింగ్ అవేర్నెస్. సో డిజిటల్ బ్యాంకింగ్ ఎట్లా ఉంటుంది, డిజిటల్ బ్యాంకింగ్ యూసేజెస్ ఏంటి, దాని మీద ఇంపార్టెన్సెస్ ఎట్లా ఉంటాయి, సో వాటికి సంబంధించి మనం అది చూసుకోవాలి. డిజిటల్ బ్యాంకింగ్ ఇంప్లిమెంటేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బ్యాంకింగ్ స్కీమ్స్ మీద కొద్దిగా ఎక్కువ ఐడియా ఉండాలండి. మనకు బ్యాంకింగ్ స్కీమ్స్ అని ఉంటుంది. బ్యాంకింగ్ స్కీమ్స్ రిలేటెడ్ మనకు ఐడియా ఉండాలి, బ్యాంకింగ్ స్కీమ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు బ్యాంకింగ్ పాలసీస్ ఉంటాయి. బ్యాంకింగ్ పాలసీస్ అంటే వీటిని మనం ఆర్బీఐ పాలసీస్ అంటాం. ఆర్బీఐ పాలసీస్, వీటిని ఆర్బీఐ రేట్స్ అంటాం. ఆర్బీఐ పాలసీ రేట్స్ అంటే మనకు రెపో రేట్ ఎట్లా ఉంది, రివర్స్ రెపో రేట్ ఎట్లా ఉంది, బ్యాంక్ రేటు, బేస్ రేట్, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎఫ్. సో వీటి రిలేటెడ్ మన క్వశ్చన్స్ దీని మీద ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ బ్యాంకింగ్ అవేర్నెస్లోనే మనకి మేజర్గా ఆర్బీఐ క్వార్టర్స్ మీద ఎక్కువ ఐడియా ఉండాలి. ఇప్పుడు ఆర్బీఐ క్వార్టర్స్ ఉంటాయి. ఇప్పుడు Q1, Q2, Q3, Q4 అని ఉంటుంది ఆర్బీఐ క్వార్టర్స్. ఓకే, ఆర్బీఐ క్వార్టర్ ఎవ్రీ క్వార్టర్ దానికి రివ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ రివ్యూస్ ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఎట్లా ఉన్నాయి, వాటికి సంబంధించింది ఎట్లా ఉంటుంది అనేది సో అక్కడ మనం ఒకసారి డిస్కస్ చేయాల్సి, అంటే దీనికి సంబంధించి మీరు రెఫర్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బ్యాంకింగ్ అవేర్నెస్లోనే కొద్దిగా ఈ మధ్యలో వచ్చిన బ్యాంక్లో ఉన్న లోన్స్ ఎట్లా ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఏంటి, బ్యాంక్లో ఆ లోన్ టైప్స్ ఎట్లా ఉన్నాయి, ఆ లోన్కి క్రైటీరియా ఎట్లా ఉంటుంది, దానికి పర్సంటేజ్, దాని యొక్క రేషియో ఎట్లా ఉంటుంది అనేది లోన్ రిలేటెడ్ కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాంకింగ్ అవేర్నెస్లోనే అబ్జర్వ్ చేస్తే మేజర్గా ఈ మధ్యలో మీరు లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే సమ్ ఇయర్స్ పాస్ ఆన్ నుంచి అబ్జర్వ్ చేస్తే ముద్రా లోన్స్ అని ఇవ్వడం జరిగింది. ముద్రా బ్యాంకింగ్ సిస్టమ్ అని దాంట్లో తరుణి, ఇట్లా శిశు అని ఇట్లా లోన్స్ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి వీటికి రిలేటెడ్ కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయండి. ముద్రాకి సంబంధించి కూడా ఇక్కడ మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ముద్రా బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయి, వాటికి సంబంధించి లోన్స్ ఎట్లా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ కమిటీస్. బ్యాంకింగ్ కమిటీస్ ఐడియా ఉండాలండి, కొద్దిగా బాగా రెఫర్ చేసుకోండి. మనకు బ్యాంకింగ్ కమిటీస్ ఏమున్నాయి, ఏ కమిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి బ్యాంక్ రిలేటెడ్. తర్వాత నెక్స్ట్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్, బ్యాంకింగ్ అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, మైనర్ అకౌంట్, సో జాయింట్ అకౌంట్, ఇట్లా వీటి రిలేటెడ్ ఇట్లా అకౌంట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకింగ్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, ఈ బ్యాంకింగ్, ఐ బ్యాంకింగ్, ఎం బ్యాంకింగ్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్, చెక్స్, డీడీస్, డిబెంచర్స్, ఓచర్స్. సో వీటి రిలేటెడ్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనకు బ్యాంకింగ్కి ఎక్కువ మనం రెఫరెన్స్ ఏం తీసుకోవాలి అని అంటే ఒకవేళ మీరు బ్యాంకింగ్ రెఫరెన్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో దీని రెఫరెన్స్ ఎట్లా ఉంటుందని చూద్దాం. అంటే బ్యాంక్ అవేర్నెస్కి మీరు ఏ బుక్స్ రెఫర్ చేయాలి, ఎట్లాంటి ఆర్టికల్స్ రెఫర్ చేయాలనేది. అయితే మనకు బ్యాంకింగ్ అవేర్నెస్కి పర్ఫెక్ట్గా బుక్స్ అంటూ ఏమి ఉండవు. జనరల్గా ఇది ఏంటంటే డే బై డే ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం గ్యాదర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకు బ్యాంకింగ్లో ఒకవేళ చూస్తే మాత్రం బ్యాంకింగ్ అవేర్నెస్ అని ఒకటి మనకు అరిహంత్ వాళ్ళది ఒక బుక్ ఉంటుంది, బ్యాంకింగ్ అవేర్నెస్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ అని ఇక్కడ అరిహంత్ పబ్లికేషన్ అని ఉంటుంది, అరిహంత్ పబ్లికేషన్. సో ఈ బుక్ మీరు కొద్దిగా రెఫర్ చేయొచ్చు అండి, ఈ బుక్ యూజ్ అవుతుంది. అరిహంత్ పబ్లికేషన్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఇది మనకు కొద్దిగా ఫిక్స్డ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి ఈ బుక్ సరిపోతుంది. ఇది ఒక్క బుక్ ఆ ఫిక్స్డ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సరిపోతుంది. ఆథర్ వచ్చేసి అరిహంత్ పబ్లికేషన్ బ్యాంకింగ్ అవేర్నెస్. దీంతో పాటు ఇది ఒక్క బుక్ చదివితేనే మనం బ్యాంకింగ్ అవేర్నెస్ని మనం చేస్తామంటే అట్లా చేయలేము. ఎందుకంటే దీంట్లో మనకు కవర్ అయ్యేది ఏంటి అంటే ఫిక్స్డ్ బ్యాంకింగ్ అవేర్నెస్ కవర్ అవుతుంది. మనకు 2 టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ అవేర్నెస్లు ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఒకటి లేటెస్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్ అని. లేటెస్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఎట్లా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద ఎవ్రీ క్వార్టర్, అంటే క్వార్టర్ బై క్వార్టర్ అది కొద్దిగా పాయింట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా ఆర్బీఐ అఫీషియల్ న్యూస్ని ఫాలో అవ్వాలి. ఆర్బీఐ అఫీషియల్ న్యూస్ సో వీటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఫాలో అవ్వాలి ఇక్కడ, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్. సో ఈ బిట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సెక్షన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. ఆ అరిహంత్ పబ్లికేషన్ బుక్ అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకసారి కంప్యూటర్ అవేర్నెస్ ఎట్లా ఉంటుంది బ్యాంకింగ్లో అనేది చూద్దాం ఒకసారి. కంప్యూటర్ అవేర్నెస్. సో ఈ కంప్యూటర్ అవేర్నెస్ని కూడా ఇది ఎట్లా ఉంటుంది అని అంటే మనకు మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్లో వస్తుంది. ఈ కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి మోడరేట్, ఇది మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది కంప్యూటర్ అవేర్నెస్.
మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్. కంప్యూటర్ అవేర్నెస్. ఇప్పుడు ఈ కంప్యూటర్ అవేర్నెస్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్. సో మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్, మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్లో కంప్యూటర్ అవేర్నెస్. ఇది ఏంటంటే మనకు జనరల్గా దీంట్లో మనకు వచ్చే టాపిక్స్ ఏంటి అంటే ఒకటి ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ ఇష్యూస్, ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ టాపిక్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, తర్వాత నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్, కంప్యూటర్ నెట్వర్క్ బేసిక్స్ రిలేటెడ్, కొద్దిగా డేటాబేస్ బేసిక్స్, డిబిఎంఎస్ బేసిక్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎక్కువ దీంట్లో మనకు కొద్దిగా నెట్వర్కింగ్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అంటే కొద్దిగా లాంగ్వేజెస్, నెట్వర్కింగ్లో ప్రోటోకాల్స్ ఉంటాయా, సో ఆ ప్రోటోకాల్స్ రిలేటెడ్. సో ఇట్లా కొన్ని టాపిక్స్ దీంట్లో మనం రెఫర్ చేయాల్సి వస్తుంది. బేసిక్స్ నుంచే ఉంటాయి, వీటిని కొద్దిగా థియరిటికల్గా. దీనికి ఒకటే ఒక బుక్ ఏంటి అంటే మీరు ఈ బుక్ను కనుక రెఫర్ చేస్తే మీకు మ్యాక్సిమం కంప్యూటర్ అవేర్నెస్ కవర్ అవుతుందండి. ఈ బుక్ కూడా వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్ అవేర్నెస్ అని ఉంటుంది. సో కంప్యూటర్ అవేర్నెస్ ఏంటిది అంటే ఇది కూడా అరిహంత్ పబ్లికేషన్ అండి. అరిహంత్ పబ్లికేషన్ కంప్యూటర్ అవేర్నెస్ అరిహంత్ పబ్లికేషన్స్. ఈ బుక్ మీకు యూజ్ అవుతుందండి. ఇది ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. ఆ బుక్ని మీరు రెఫర్ చేస్తూ ఉండొచ్చు. ఇది చేసిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. ఈ ప్రాక్టీస్ పేపర్స్ ఏంటంటే కిరణ్ పబ్లికేషన్ కానీ కిరణ్ ప్రకాశన్ వాళ్ళ బుక్స్ కానీ దీనికి యూజ్ అవుతాయండి, కంప్యూటర్ అవేర్నెస్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని ఉంటుంది. ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇక ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఓకే, ఫైనాన్షియల్ అవేర్నెస్కి వస్తున్నాం ఇప్పుడు మనం. సో ఫైనాన్షియల్ అవేర్నెస్. ఈ ఫైనాన్షియల్ వచ్చేసి ఏంటి అని అంటే లేటెస్ట్ అన్నట్టు, ఇది కంప్లీట్ లేటెస్ట్. ఇక అది ఈజీ, మోడరేట్, అట్లా డిఫికల్ట్ అని అట్లా ఏముండదు. సో బట్ అది వెరీ లేటెస్ట్ అన్నట్టు, వెరీ లేటెస్ట్. బట్ సమ్ కొన్ని ప్రీవియస్ కూడా ఫిక్స్డ్ ఉంటాయి. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి ప్లానింగ్ సిస్టమ్ కంపల్సరీ ఐడియా ఉండాలి. ఒకటి ప్లానింగ్ సిస్టమ్ ఐడియా ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి నీతి ఆయోగ్కు సంబంధించిన ఇష్యూస్, నీతి ఆయోగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెబీ అని ఉంటుంది. సెబీ రిలేటెడ్ ఇష్యూస్ ఐడియా ఉండాలి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఐఆర్డిఏ నామ్స్ గురించి మనం రెఫర్ చేయాల్సి వస్తుంది, ఐఆర్డిఏ నామ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బెసెల్ నామ్స్ అని ఉంటాయి. సో బెసెల్ నామ్స్ గురించి కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఐఆర్డిఏ నామ్స్, బెసెల్ నామ్స్, సెబీ. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా బడ్జెట్స్ చూసుకోవాలండి. బడ్జెట్స్ వచ్చేసి ఏంటి అంటే మనకు నేషనల్ బడ్జెట్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఎకానమికల్ సర్వే ఉంటుంది. సో ఎకానమిక్ సర్వే అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం ఒకటి ఎకానమిక్ సర్వే ఉంటుంది కదా. సో ఎకానమిక్ సర్వే రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని ఎకానమిక్ సమ్మిట్స్ ఉంటాయి. సో ఎకానమిక్ సమ్మిట్స్ ఎప్పుడు జరిగినాయి, వాటి రిలేటెడ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్, మోటో ఏంటి, సో అని ఇట్లాంటి టాపిక్స్ గురించి మీరు ఇక్కడ రెఫర్ చేయాల్సి వస్తుంది ఫైనాన్షియల్ అవేర్నెస్ తీసుకున్నప్పుడు. దీంట్లో కొద్దిగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీటికి సంబంధించినవి, బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్ ఇష్యూస్, ఇన్వెస్ట్మెంట్స్, స్టేక్స్ ఎట్లా ఉన్నాయి, సో వాటి రిలేటెడ్ కూడా మనం కొద్దిగా రెఫర్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది ఏంటి అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక 2 కేటగిరీస్ బుక్స్ అంటే ఇవి దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఫిక్స్డ్ ఉంటుంది, కొంత లేటెస్ట్ ఉంటుంది. సో కాబట్టి మనం లేటెస్ట్ ఎప్పుడైనా కూడా జర్నల్స్, న్యూస్ పేపర్స్ మీదే ఎక్కువ అది ఉండాలి. సో ఇది మీకు ఎక్కువ యూజ్ కావాలంటే మీరు రెఫరెన్స్ ఏంది అంటే మేము రెఫరెన్స్ మీకు ఇచ్చేది ఏంటి అంటే ఇక్కడ ఎకానమిక్ టైమ్స్ న్యూస్ పేపర్ ఉంటుంది. సో ఎకానమిక్ టైమ్స్ న్యూస్ పేపర్, ఈ న్యూస్ పేపర్ని కొద్దిగా రెఫర్ చేయాల్సి వస్తుంది. ఎకానమిక్ టైమ్స్ న్యూస్ పేపర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనకి ఫైనాన్షియల్ అవేర్నెస్కి కూడా ఒక బుక్ ఉందండి. ఈ బుక్ ఒకటి మీరు అరిహంత్ పబ్లికేషన్ అయినా తీసుకోవచ్చు. అరిహంత్ పబ్లికేషన్ అంటే ఇవి స్టాండర్డ్ బుక్స్ అండి కొద్దిగా బ్యాంక్ ఎగ్జామ్స్కి. అరిహంత్ పబ్లికేషన్ కానీ లేదంటే కిరణ్ ప్రకాశన్ బుక్స్ కానీ, కిరణ్ ప్రకాశన్ అని ఉంటుంది. సో కిరణ్ ప్రకాశన్ బుక్స్ కానీ ఐదర్ అరిహంత్ పబ్లికేషన్ కానీ లేదు అంటే కిరణ్ ప్రకాశన్ కానీ, సో వీటికి సంబంధించి మీరు బుక్స్ రెఫర్ చేసుకుంటే మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది కవర్ అవుతుంది. ఇక తర్వాత లాస్ట్ టాపిక్ ఏంటి అంటే మనకు బ్యాంక్లో లాస్ట్ టాపిక్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది ఒకటి లాస్ట్ టాపిక్. ఇక ఈ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో కూడా మీరు అభ్యర్థులు ఏం గమనించాలి అని అంటే కరెంట్ అఫైర్స్లో మీరు అభ్యర్థులు కనుక లాస్ట్ టాపిక్ ఇది బ్యాంకింగ్లో మనకు లాస్ట్ టాపిక్ గురించి ఒకసారి చూద్దాం. ఇది కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా ఏంటి అంటే ఇది కంప్లీట్ లేటెస్ట్ రిలేటెడ్ అన్నట్టు. మీరు ఏంటి అంటే ఒక 3 months, ఒక 3 to 5 months డాటా తీసుకోండి. 3 to 5 months ఇక ఆల్ టాపిక్స్ ఇక్కడ కరెంట్ అఫైర్స్. ఇక అది కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండదు. దీనికి స్పెసిఫిక్ బుక్ అంటూ ఏముండదు. మీరు కంప్లీట్గా వచ్చేసి దీనికి రెఫరెన్స్ ఏం తీసుకోవాలి అంటే న్యూస్
న్యూస్ పేపర్స్ అండి బెటర్. ద హిందూ న్యూస్ పేపర్ కానీ, లేదు అంటే మన జనరల్గా ఇప్పుడు ఎకానమిక్ టైమ్స్ కానీ ఇట్లాంటివి. తర్వాత నెక్స్ట్ మీకు కొద్దిగా యూస్ఫుల్ మ్యాగజైన్ ఉంటుందండి ఒకటి. మ్యాగజైన్ వచ్చేసి ఏంటి అని అంటే మనకు ప్రతియోగిత కిరణ్ అని ఉంటుంది. ప్రతియోగిత కిరణ్. సో ప్రతియోగిత కిరణ్ మ్యాగజైన్, లేదంటే ప్రతియోగిత దర్పణ్, ప్రతియోగిత కిరణ్. సో లేదు అంటే ఉపకార్ పబ్లికేషన్ రిలేటెడ్. సో అవి న్యూస్ పేపర్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు నేషనల్ ఎఫ్ఎం ఉంటుంది, డీడీ న్యూస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేషనల్ ఎఫ్ఎం అంటే మనం దీన్ని డీడీ న్యూస్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ నేషనల్ ఎఫ్ఎం న్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేషనల్ ఎఫ్ఎం అండ్ డీడీ న్యూస్ వాటి రిలేటెడ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో దీనికి స్పెసిఫిక్గా మనం సపరేట్ ఈ మెటీరియలే చదివితే జాబ్ వస్తుంది, ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది అనేది బ్యాంకింగ్లో చెప్పేటట్టు ఉండదు. కాకపోతే ఏంటంటే మనకు 3 to 5 months కరెంట్ అఫైర్స్ అనేది ఎనఫ్. దీనికి మీకు రెఫరెన్స్ వచ్చేసి ఏంటి అంటే న్యూస్ పేపర్ అండి. కొద్దిగా బెటర్ యూ గో విత్ ద హిందూ న్యూస్ పేపర్. తర్వాత లేదు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ 2 పేపర్స్ కొద్దిగా ఎక్కువ రెఫర్ చేయండి. ఒక మ్యాగజైన్, మనకు మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, ప్రతియోగిత కిరణ్ కానీ, ప్రతియోగిత దర్పణ్ కానీ. ఇక తర్వాత నేషనల్ ఎఫ్ఎం న్యూస్ అండ్ డీడీ న్యూస్ ఒకటి ఫాలో అవ్వండి. ఇది మనకు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి ఇదే సిలబస్ ఉంటుందండి. మీరు ఏ బ్యాంక్ ఎగ్జామ్ రాయండి, మనకి ఈవెన్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి ఇట్లా రాసినా కూడా సేమ్ సిలబస్ ఇదే ఉంటుంది. సో ఇదేంటంటే మీకు అభ్యర్థులకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు అక్టోబర్లో మనకి ఇప్పుడు IBPS PO ప్రిలిమ్స్ ఉంది. నవంబర్ డిసెంబర్లో మళ్ళీ మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ సీజన్, అంటే ఇది బ్యాంక్ ఎగ్జామ్స్ సీజన్స్ కాబట్టి సో ఇది అభ్యర్థులకు యూజ్ అవుతుందని చెప్పేసి మా లెజెండ్ ఛానల్ తరఫున మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విష్ యూ గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ.